ఈ న్యూస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బెంగళూరులో ఒక అతన్ని అయితే అరెస్ట్ చేశారు. ఇతను ఏం చేశాడంటే పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ అయితే ప్లాన్ చేశాడంట. ఇతని పేరు వచ్చేసి అసఫుల్ మాలిక్. ఇతన్నైతే కాంగ్రెస్ బెంగళూరు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇతను ఆఫ్ఘనిస్తాన్ చెందిన ఒక టీటీపీ మెంబర్ అయితే కాంటాక్ట్ అయ్యాడంట. ఇతని దగ్గర మెసేజెస్ ఇంకా ఆడియో రికార్డింగ్స్ అయితే దొరికాయంట ఆ అటాక్కి సంబంధించిన ప్లానింగ్వి. ఇది మాత్రం అసలు చాలా వెరైటీ ఉంది. ఒక ముస్లిము ఒక పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ ప్లాన్ చేయడము ఆఫ్ఘనిస్తాన్తో కలిసి. ఒకవేళ ఇది జరిగి ఉంటే, ఒకవేళ అటాక్ సక్సెస్ అయ్యి ఉంటే ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి చిన్న క్లాష్ అయితే జరిగేది. వాళ్ళు ఎలాగో ఓడిపోతారు అనుకోండి, అది వేరే విషయం, కానీ క్లాష్ అయితే జరిగేది. నెక్స్ట్ ఆగస్ట్ 15 రోజు సోనియా గాంధీ వందే మాత్రం మధ్యలోనే ఆపమని చెప్తుంది. ఆమె మధ్యలోనే ఆపడానికి కారణం ఏంటంటే వందే మాత్రం ఫుల్ సాంగ్లో మన లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి వీళ్ళ రెఫరెన్సెస్ అయితే ఉంటాయంట. అందుకే ఏమైతే నేను ముస్లిం రా బాబు ఇవన్నీ మేము పాడకూడదు అంటుంది. ఆమె తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏం కవరింగ్ చేస్తున్నారంటే ఆమె సోనియా గాంధీ పక్కన ఖర్గే ఉన్నాడు కదా, అతనికి చైర్ ఏమంటుందంట, అతనికి హెల్త్ బాగాలేదంట, అందుకు చైర్ ఏమంటుందండి కవరింగ్ చేస్తున్నారు. కానీ ఆయనేమో పక్కన బాగానే ఉన్నాడు, అదంతా కవరింగ్ అంతే. వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వందే మాత్రం ఫుల్ సాంగ్ ఉంటుంది కదా, అందులో మన దేవతల యొక్క రెఫరెన్స్ ఉంటుంది, అది ఈమెకైతే ప్రాబ్లం. అందుకు ఆపండి 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 అని గింజుకుంది. నెక్స్ట్ ఫరియా అబ్దుల్లా, ఈమె రీసెంట్గా బోనాలలో అయితే పార్టిసిపేట్ చేసింది. అందుకు ఈమెకైతే ఫుల్గా థ్రెటనింగ్ మెసేజెస్ అయితే చేశారు చాలామంది ముస్లిమ్స్. ఈమెనైతే ఫుల్గా బెదిరించేసరికి ఈమైతే వచ్చి ఒక ఏడుస్తూ ఒక వీడియో అయితే చేసింది. మా ఫాదర్ ఒక కన్వర్టెడ్ ముస్లిము, ఆయన ముందు హిందూగా ఉండే ఆ తర్వాత కన్వర్ట్ అయ్యాడు ఇస్లాం నచ్చి అనేదో ఒక పెద్ద 1 minute వీడియో అయితే చేసింది. ఎవరైనా చూడాలంటే ఆమె ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి. ఈమె జస్ట్ కేవలం ఒక బోనాలకి అయితే అటెండ్ అయినందుకు ఆమెకైతే ఫుల్గా థ్రెటన్స్ అయితే చేశారు. ఇలా ఉంటుంది సెక్యులరిజం అంటే. నెక్స్ట్ ఈ షో నేను పెద్దగా ఫాలో అవ్వను, కానీ ఒక చిన్న క్లిప్ అయితే చూసిన. ఈ ఉప్పల్ బాలోని వాళ్ళు జడ్జెస్ అయితే నీకేం అర్హత ఉంది అంటున్నారు ఇందులో కంటెస్టెంట్గా రావడానికి. కానీ ఇందులో పోయిన సీజన్లో నాకు తెలిసి అప్పట్లో పచ్చళ్ళ సిస్టర్స్ అని వాళ్ళు ఫుల్గా బూతులు అయితే తిట్టినారు వాళ్ళ కస్టమర్స్ని. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. అలాగే ఇంకొక వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ కప్పులు ఉంటారు కదా, ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నారు, ఆమెకైతే ఇచ్చారు ఛాన్స్. అంటే ఇందులో ఈ బిగ్ బాస్లో కంటెస్టెంట్ అవ్వాలంటే అర్హతలు ఎవరినైనా తిడితే కానీ లేదంటే ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే కానీ ఇలాంటివి ఉండాలేమో అర్హతలు. అలాంటి వాళ్ళని అయితే అలో చేస్తారేమో. అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా అదే చెప్తున్నట్టున్నారు, అలా ఎవరినైనా బాగా బూతులు తిట్టండి అప్పుడు మా షోకి తీసుకుంటాం, లేదంటే ఎవరిదైనా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని ఎవరిదైనా కాపురం కూల్ చేయండి అప్పుడు మా షోలోకి తీసుకుంటాం. అది వాళ్ళు ఇస్తున్న ఇండైరెక్ట్ సందేశం అయితే. నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ S26 ఇదైతే బర్స్ట్ అయ్యింది. అతని జోబులో అయితే ఆ ఫోన్ పెట్టుకున్నాడంట, సడన్గా స్మోక్ అయితే వచ్చి ఆ ఫోన్ అయితే బర్స్ట్ అయ్యిందంట. ఇది అప్పట్లో ఫస్ట్లో రిలీజ్ అయిన శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ అయితే బర్స్ట్ అయ్యేవి ఇలాగే, ఫీలింగ్ నోస్టాలజిక్ అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే బర్స్ట్ అవుతున్నాయి. దీని మీద అఫీషియల్గా శాంసంగ్ ఏమి ఇస్తుందో మరి రిప్లై. నెక్స్ట్ అల్లు భాయ్ ఒక ట్వీట్ అయితే పెట్టాడు నిన్న ఇండిపెండెన్స్ డేకి. నాకైతే అశోక చక్ర వెనకాల కనబడుతుంది మరి, కానీ అశోక చక్ర పెట్టకుండా పెట్టాడని చెప్పి చాలామంది అయితే ఫుల్గా ట్రాల్ అయితే చేశారు. ఆ తర్వాత ఈ ట్వీట్ అయితే డిలీట్ చేశాడంట. నెక్స్ట్ మళ్ళీ నీట్గా అశోక చక్ర కనపడేటట్టు ఇంకో ట్వీట్ అయితే వేశాడు. పాపం అల్లు భాయ్ ఎక్కడ దొరికితే అక్కడ వేసుకుంటా ఉన్నారు. కానీ ఇటుపక్క చూసుకుంటే మనం మోడీ వేసుకున్న ఇందులో కూడా ఈ అశోక చక్ర అయితే కనపడట్లేదు, లోపల ఉందో లేదో మరి, ప్రస్తుతానికి ఇక్కడైతే కనపడట్లేదు మరి. నెక్స్ట్ త్రిష ఇండిపెండెన్స్ డే పరేడ్కి అయితే వచ్చింది. మన విజయ్ తలపతి కూడా సెల్యూట్ అయితే కొట్టాడు. ఈమెకి మంచి హోమ్ మినిస్టర్స్ వాళ్ళ మధ్యలో అయితే కూర్చోబెట్టారంట. ఇది చూసిన తర్వాత సే నో టు త్రిష అనేది ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండ్ అవుతా ఉంది ట్విట్టర్లో. నెక్స్ట్ మన KTR వాళ్ళ కూతురు అనుకుంటా ఫారిన్కి అయితే వెళ్తుందంట చదువుకోవడానికి. ఎందుకమ్మా ఇక్కడే చదువుకోవచ్చు కదా అంటే ఇక్కడ అంత మంచి కాలేజెస్ లేవంటుందంట. మరి మనం 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కాలేజ్ అయితే కట్టింటే బాగుండే, అప్పుడు ఇలాంటి మాటలు పడాల్సి వచ్చేది కాదు సొంత కూతురు చేత. నెక్స్ట్ ఫౌజీ పోస్టర్ అయితే రిలీజ్ అయింది 3 December 2026 వరల్డ్ వైడ్ ఏ బెటాలియన్ హూ ఫైట్స్ అలోన్. ఈ వెనకాల ఈయన గాంధీజీ కాదనుకుంటున్నాను నేను, కొంచెం గాంధీజీ అయితే పూర్తిగా గుండు ఉంటుంది కదా, గాంధీజీ కూడా ఒక వైశ్య అనుకుంటా ఆయన, కానీ ఈ జంధ్యం అయితే వేసుకునేవాడు కాదంట. మరి ఇది ఎవరో వెనకాల బ్యాక్ తెలియదు. ప్రభాస్ ఫేస్ మాత్రం పెట్టట్లే. నెక్స్ట్ ఇది ఒకటి ఏదో కాంట్రవర్సీ ఎలా ఉంది, సైరా బాను అంట ఆది విభూతి పెట్టుకున్నాడు, వెనకలేమో ముస్లిం అమ్మాయి. ఇది హైదరాబాద్ బేస్డ్ ఒక హిందూ ముస్లిం లవ్ స్టోరీ అంట. మరి ఇవి కాంట్రవర్సీ అవుతుందా లేకుంటే మామూలుగా జరుగుతుందా చూడాలా. నెక్స్ట్ SYG January 12th అంట రిలీజ్ సంక్రాంతికి. మరి అనిల్ రావిపూడితో పెట్టుకుంటున్నాడు చూసుకోండి, మళ్ళా తొక్కేస్తాడు అనిల్ రావిపూడి. మనలో ఈ మూవీలో మ్యాటర్ ఉంటే పర్లే కానీ లేకుంటే వెళ్ళిపోద్ది. ఇది కూడా
పాన్ ఇండియన్ మూవీ. అప్పుడు ఎప్పుడో వచ్చింది టీజర్ ఇది, ఇంకా మూవీ అయితే రిలీజ్ అవ్వలే. ఈయన లాస్ట్ మూవీ కూడా విరూపాక్ష, చాలా ఏళ్ళు అయింది అనుకుంటా రిలీజ్ అయ్యి. నెక్స్ట్ కామ్రేడ్ కళ్యాణ్ అంట, శ్రీ విష్ణు October 9th వరల్డ్ వైడ్. ఈసారి నక్సలైట్స్ మీద కామెడీ చేస్తాడేమో. లెట్స్ సే లాల్ సలాం ఇన్ థియేటర్స్ అంట. నెక్స్ట్ త్రివిక్రమ్ సూర్య కోసం ఒక స్టోరీ అయితే ప్లాన్ చేస్తున్నాడంట. ఆయనకి సూర్యకి నచ్చే స్టోరీ ఇంకా రెడీ అవ్వలేదంట. రెడీ అయిన తర్వాత ఆయనతో ఒక మూవీ అయితే తీస్తా అంటున్నాడు. త్రివిక్రమ్ సూర్య కాంబినేషన్ బాగుంటుంది నాకు తెలిసి. ఇవి మరి ఇప్పటి వరకు ఉన్న పొలిటికల్ అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.